నేర్చుకోవటం మానేసినోడు గర్వహృదయుడై ఉండి, తాను గర్వహృదయుడై ఉండి, గర్వహృదయంతో, మరి హృదయంలో గర్వం వస్తేనే కదా నేర్చుకోవటం, వినయం పోయేది, నేర్చుకోవటం పోయేది. పోయి, బాబు ఇది తప్పు నాయన, ఇది రైట్ కాదు, ఇది రాంగ్, ఇది ఇలా చేసుకో, ఇలా చేసుకో అని చెప్పేవాడిని నీకు గర్వం అంటాడు. ఏమంటాడు? బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసిన వాడిని, హెచ్చరించడానికి ప్రయత్నం చేసిన వాడిని, జాగ్రత్త చేయటానికి ప్రయత్నం చేసిన వాడిని, లోపముగా ఉన్న వాటిని చక్క చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని నీకు గర్వం అంటాడు. ఎందుకంటే ఒక లోపాన్ని చూపినప్పుడు ఆ లోపాన్ని దిద్దుకోవాలంటే ఫస్ట్ అహం అడ్డొస్తుంది. అర్థమైందా? అహం అడ్డొస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఒక తప్పు ఉందనుకో, చిన్న బిడ్డ చెప్పినా, భార్య చెప్పినా, కూతురు చెప్పినా, ఎవరు చెప్పినా తగ్గించుకొని దిద్దుకునే బుద్ధి ఉండాలి. అర్థమైందా? కానీ సహజంగా ఏమొస్తుంది? భర్తని భార్య తప్పు పట్టింది అనుకో, ఏమొస్తుంది? అహం వస్తుంది. ఏందే నాకు చెప్తున్నాను, కొడితే మొహం అంట, ఇది రైట్ కాదండి, ఇది తప్పు కదా, ఇది ఇలా చేయకూడదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అంటే, నాకు చెప్పొద్దు, మాకు తెలుసు, ఆపు, నువ్వు ఆపు అంటే ఏంటి? ఆమె చెప్పిన మాటను విని నేను దిద్దుకుంటే ఇక మళ్ళీ నాకు టీచ్ చేయటం మొదలుపెట్టిద్ది. మనం అంటే భయపడాలి, ఆమె నాకు చెప్పేది ఏంది క్లాసులు అని అహం. కొన్నిసార్లు మనం పెద్దలం పిల్లలు చెప్తుంటారు కొన్ని లోపాలు, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది రైట్ కాదు కదా, ఇది ఇలా అనకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అంటే అహం అడ్డు వస్తుంది. అహం వచ్చి ఏం చేస్తారంటే వెంటనే రివర్స్ రూట్లో మాట్లాడుతూ ఉంటారు.